2 కిలోల టమాటాలు పచ్చడి పెడతానా, మంచిగా ఉంటుంది. ఒక 10-15 రోజులు కూడా నిల్వ ఉంటుంది. మంచి టమాటా పండ్లు ఇట్లా ఎర్రగా ఉండాలి. మంచి పచ్చడి పెడతానా, చూడండి. టమాటాలు అన్ని ఇట్లా కోసుకోవాలి. అన్ని టమాటాలు ఇట్లా కట్ చేసుకొని మంచిగా పచ్చడి పెట్టుకుంటే ఎటన్నా పోయి అలసిపోయి వచ్చినప్పటికైనా మంచిగా ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినచ్చు. టేస్ట్గా ఉంటుంది పచ్చడి. మళ్ళీ ఇది టమాటాలు అన్ని ఇట్లా కట్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. మంచిగా ఉడకాలి. అవి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి, కొంచెం వేసవి ఊరేదాకా ఉడకాలి. అవి మంచిగా ఉడికితే మంచిగా గ్రేవీ లాగా అవుతుంది. మూత పెట్టుకొని మంచిగా పుల్లు పెట్టుకోవాలి గ్యాసు. ఇది మంచిగా ఉడికేటాలకు మనం పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర ఇట్లా ఏంపి మంచిగా పొడి రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఇవన్నీ ఇట్లా వేంపుకోవాలి. మంచిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు మంచిగా వేంపుకోవాలి. వేంపి పొడి చేసుకోవాలి. మూత తీసుకొని కలుపుకుంటే అది వక్క అన్నది మెత్తగా అవుతుంది. మూత తీసి కలిపితే మంచిగా అడుగంటుకోదు. మధ్యలో మధ్యలో కలుపుకుంటా అంటే ఆ వక్క అన్నది మనకు కిందికి మంచిగా ఉడికినట్టు అవుతుంది. అడుగున కూడా ఇప్పుడు కొంచెం ఇలా నూనె, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఇది కలుపుకొని ఇలా కొద్దిగా పసుపు, ఇలా ఒక స్పూన్ అంటూ ఉప్పు, కొంచెం నూనె, కలుపుకోవాలి మంచిగా వేసి. మూత వేసుకొని మంచిగా ఉడకాలి. అవి ఉడుకుతాయి. మంచిగా టమాటాలు ఉడుకుతాయి. ఇటు పోపుకు నూనె పోసుకొని పోపు రెడీ చేసుకుంటే చల్లారుతుంది. మంచిగా నూనె పోసుకొని అలా గిన్నె కాలింది. మంచిగా కొన్ని పల్లీలు పోపుకు, కొంచెం శనగపప్పు, ఒక 4-5 మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఒక 5-6 ఎల్లిపాయలు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇది మొత్తం మంచిగా గోలాలి. గోలినాక చల్లార పెట్టుకోవాలి. నూనె చల్లారాలి. అందుకే ఉడుకుతా అంటే ఇక్కడ నూనె పోపు చేసిన అది చల్లారాలి మంచిగా గోలి. ఇది మంచిగా దగ్గర పడాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కు నూనె అది గోలినాక పసుపు కొద్దిగా వేసుకుంటే మంచిగా మాడిపోదు. పసుపు ఇక బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇది నూనె అయింది. అది ఉడికినాక ఇది చల్లారుతుంది. అది ఉడికే అంతల్లా మంచిగా కలిపి అడుగంటుకుంటే మధ్యలో మధ్యలో కలుపుకోవాలి. అడుగంటుకుంటే లేకుంటే గ్యాస్ ఎక్కువ పెడతాం కదా. అది ఉడికే వరకు వీళ్ళ కొద్దిగా చింతపండు వేయాలి. కొంచెం ఉడుకుతుంది కదా దాంతో. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అడుగంటుకుంటుంది లేకుంటే కలపాలి మంచిగా. కొద్దిగా ఉడకాలి. కారం వేయాలి. కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం దగ్గర పడ్డది. అది కొంచెం మంచిగా
ఇది ఇట్లా దగ్గర పడ్డాక ఇలా కారం వేస్తే ఉడుకుతుంది, పచ్చి వాసన లేకుండా మంచిగా ఉడుకుతుంది కారం. 3 స్పూన్లు వేసిన కారం, మళ్ళీ ఉప్పు దానికి సరిపోయేంత, అప్పుడు 1 స్పూన్ వేసిన కదా ఉప్పు. కలుపుకోవాలి. కలిపితే టమాటా వక్క అన్నది మంచిగా గుజ్జు గుజ్జు అవుతుంది. అట్లనే కలపకుంటుంటే ఏమవుతుంది అంటే వక్క అన్నది అట్లనే ఉంటుంది. ఇది మంచిగా దగ్గర పడ్డది. దగ్గర పడ్డాక ఏం చేయాలంటే ఇంతకుముందు నేను జీలకర్ర మెంతులు ఆవాలు ఏంపి పెట్టిన ఆ పొడి, ఇది పొడి వేసుకోవాలి. ఎల్లిగడ్డ పచ్చిపెచ్చి బట్టి వేసిన, మిక్సీలో పట్టిన. ఇది ఇట్లా మంచిగా వేసినాక దీన్ని ఇలా నూనె యాడ్ చేసుకుంటే కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. ఇక నూనె చూసుకోవాలి, నూనె మంచిగా కొద్దిగా చల్లారకుండా పోతే ఏమవుతుందంటే అంత కర్రీగా అయిపోతుంది అన్నట్టు. ఇంకొక 5 నిమిషాల దాకా ఉడకాలి. ఇంకో 5 నిమిషాలు ఉడకాలి సిమ్ముల. ఇక పచ్చడి రెడీ అయిపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఇట్లా ఆయిల్ పైకి రావాలి. మంచిగా టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయింది.